తెలుగుదేశం పార్టీ తర్వాత స్థాపించిన తర్వాత మన పరిస్థితి అంటే బీసీ సోదరులు బీసీ నాయకులు ఎంతమంది ఎదిగారో మన కళ్ళారా చూస్తున్నాం. కల్లిపుల్లి మాటలు చెప్తూ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నా బీసీలు, నా ఓసీ, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి పదవిలోకి రావడం జరిగింది. అయితే మనం ఈ 4.5 సంవత్సరాలు మన కళ్ళతో చూసాం. ఏ ఒక్కరికి కూడా ఉన్నతమైన పదవి లైక్ ఇంపార్టెంట్ పదవులు ఎక్కడ కూడా ఒక బీసీ నాయకుడికి కానీ ఇంకొకరికి కానీ లేదు. ఒకటే ఒక సామాజిక వర్గంలోనే అవన్నీ వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని మిగిలిన కొన్ని మనకి ఆరాపుర అక్కడక్కడ ఇచ్చుకుంటూ వస్తున్నారు. సోదరులారా, నేను ఒకటే కోరుకుంటున్నా, మన కులాలు మతాలు వేరైనా మనమందరూ ఒకటే తల్లి పిల్లలు ఉన్నట్ల మనకుండే బలం మనకుండేది ఒకటి. మనకుండే బలం ఏమంటే మనం అనుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఏ పార్టీని కావాలంటే ఆ పార్టీని గద్దెనెక్కించే గద్దెను దించే శక్తి మనకుంది. ఈసారి మనం ప్రతి ఒక్క బీసీ సోదరుని, మైనార్టీ సోదరులని, ఎస్సీ ఎస్టీ సోదరులకి నేను చేతులెత్తి మనవి చేసుకోవడం ఏమంటే, మనం ప్రతి ఒక్కరూ కష్టపడి మన బంధుమిత్రులు మన పెద్దలు ఎవరు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్లా చెప్పి ఈరోజు చూస్తున్నాం అన్ని